ఈ ధర్మం మీద చక్కగా ఇంకా ఇంకా అవగాహనని పెంచుకోవాలి. దీని యొక్క జ్ఞానాన్ని అందరూ కూడా చక్కగా దృఢమైనటువంటి ఒక అవగాహనను తెచ్చుకొని ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ రెండు ఉంటాయి మనిషికి. ఒకటి జీవితాన్ని సాగించడం, ఒకటి జీవితాన్ని సార్థకపరుచుకోవడం. రెండు పనులని మనిషి చేయాల్సి వస్తుంది. జీవితాన్ని సాగించడం అంటే ఏమిటి? జీవితంలో దేనికి తక్కువ కాకుండా ఏదో అవసరాలు ఉంటాయి, అందరికీ ఏవో అవసరాలు అవి ఏవో ఉంటాయి. చదువుకోవడం, ఉద్యోగం చేయడం, సంపాదించడం, ఏదో పని చేయడం, ఏదో ఇల్లు కట్టుకోవడం, ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడం, ఇదంతా ఎందుకోసం అనంటే జీవితాన్ని సాగించడం కోసం. అంటే జీవితంలో ఏం తక్కువ కాకుండా ఉన్న దాంట్లో హాయిగా ఉండడానికి. ఏదో బోర్డంత వస్తుందని కాదు, కానీ ఏం తక్కువ కాకుండా చక్కగా జీవితాన్ని సాగించడానికి చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా. కానీ ఈ పనుల వల్ల మనం ఈ పనులను ఎంత చేసినా ఏం చేసినా వీటి వల్ల మనం ఏం సంపాదించినా కూడా అదంతా కూడా మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది, ఈ లౌకికంగా మనం చేసేటటువంటి పనుల వల్ల. ఎందుకంటే ఇవన్నీ కూడా కేవలం ఈ జీవితాన్ని సాగించడం కోసం మాత్రమే చేసేటటువంటి పనులు. కానీ అది మాత్రం చేస్తే సరిపోదు. ఎందుకు అనంటే జీవితాన్ని సాగించడం అనేటటువంటిది అది మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా ఉండనే ఉంది. ఎందుకు? జీవితం అంటే ఏమిటి? జన్మకి మరణానికి మధ్యలో ఉండేటటువంటిది జీవితం అని అంటే. కాబట్టి అక్కడికి ఏమైంది? జన్మ మరణాలు మనుషులకి ఉన్నాయి, జంతువులకి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరెవరికైతే జన్మ మరణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా, అది మనుషులైనా కూడా ప్రాణులైనా కూడా, అందరికీ కూడా జీవితాన్ని సాగించడం అనేది ఉండనే ఉంది. అది అందరికీ కూడా ఉండనే ఉంది. అయితే ఆ జీవితాన్ని సాగించేటటువంటి శైలి ఏదైతే ఉందో అందులో తేడా ఉండొచ్చు. మనుషుల జీవన శైలికి, జంతువుల జీవన శైలికి తేడా ఉంటుంది. తేడా ఉండొచ్చే తప్ప జీవితాన్ని సాగించడం అనేటటువంటిది మాత్రం మనుషులకి ఉంది, జంతువులకి ఉంది. ఆ జంతువులకు కూడా తమ జీవితాన్ని ఎలా సాగించాలి, తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, తమ ఇంకొక ప్రాణి నుంచి తనని ఎలా కాపాడుకోవాలి, అయినంత వరకు ఎలా దాన్ని కాపాడుకోవాలి, ఈ జ్ఞానాలన్నీ కూడా, ఈ జ్ఞానం జంతువులకు కూడా ఉండనే ఉంది. కాబట్టి మనిషి కూడా ఇంత మాత్రమే చేస్తే, జీవితాన్ని నడిపించడం మాత్రం నా కర్తవ్యం నేనుగా మనిషి భావిస్తే అప్పుడు మనిషికి జంతువులకి తేడా ఉండదు.